హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డ్రై ఫ్రూట్ బ్రెడ్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ డ్రై ఫ్రూట్ బ్రెడ్ హల్వాకి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి. ఈ గీ హీట్ అయిన తర్వాత బాదం పప్పు, జీడిపప్పు ఏవి ఉంటే అవి ఆ పప్పులు కొంచెం వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. నేను బాదం పప్పు, జీడిపప్పు వేసుకున్నాను. ఇవి రెండు వేపుకున్న తర్వాత కిస్మిస్ని వేపుకోవాలి. ఎందుకంటే కిస్మిస్ చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి, అంటే మాడిపోతాయి అన్నమాట. సో ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కిస్మిస్ వేసుకొని ఒక 10 సెకండ్స్ ఉంచుకొని వెంటనే తీసేసి ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. మనం ఎన్ని స్లైసెస్ అయితే తీసుకుంటామో వాటికి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఇలాగా మీకు ఎడ్జెస్ కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదా ఆ ఎడ్జెస్ వరకు తీసేసుకోవచ్చు. నాకు ఎడ్జెస్ ఉన్నా పర్లేదు, సో నేను ఎడ్జెస్ వేసాను. ఇలా గోల్డెన్ కలర్ రావాలి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉంటేనే మీకు హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది, మరియు చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. వేపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో పాలు పోసుకొని బాగా మరిగిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత మీరు ఇందులో బ్రెడ్ స్లైసెస్ని వేసుకోవాల్సి ఉంటుంది. మీరు యాలకుల పొడి ఉంటుంది కదా, అది మీరు ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదా బ్రెడ్ మొత్తం వేసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు. మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఒక పొంగు వచ్చింది కాబట్టి 2 కప్స్ మిల్క్ తీసుకున్నా కాబట్టి నేను నాకు 4 స్లైసెస్ సరిపోయినాయి అన్నమాట. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా షుగర్ కానీ లేదా బెల్లం పొడి ఏదైనా వేసుకోవచ్చు. నేను లైట్గా షుగర్ తింటాను కాబట్టి నాకు మేబీ ఒక 2-3 స్పూన్స్ అయితే సరిపోయింది. ఒక కప్ అనుకున్నాను, బట్ 2 స్పూన్స్ అయితే సరిపోయింది. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం 2-3 యాలకులు దంచుకొని ఆ పొడిని వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మీకు కలర్ కోసం కావాలనుకుంటే ఫుడ్ కలర్ని యూస్ చేసుకోవచ్చు, లేదా ఎల్లో కలర్ కావాలనుకుంటే కొంచెం పసుపుని వాటర్లో యాడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మనం వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఇందులో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 20 సెకండ్స్ తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ బ్రెడ్ హల్వా అనేది తయారైపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ బ్రెడ్ హల్వా ఈ కలర్లో ఉంది కదా, నేను ఏం యూస్ చేశానో నాకు కామెంట్లో గెస్ చేసి చెప్పండి. పసుపు యూస్ చేశానా లేదా ఫుడ్ కలర్ యూస్ చేశానా అనేది తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.